అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ పూట ధ్యానం నిమిత్తమై సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం వాక్యాన్ని చదువుతాను. 8వ వాక్యాన్ని మీరు ఆ వాక్యాన్ని గమనించండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు చేస్తూ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలని అక్కడ మనం గమనిస్తున్నాం. అదేమిటంటే, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతున్నాడట. దరిద్రులను అధికారులతో కూర్చోబెడుతున్నాడట. సింహాసనం మీద, అంటే మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయనే అని మనం ఇక్కడ చదువుతూ వస్తున్నాం. ఈ వాక్యం ఒకవేళ అందరికీ తగినదిగా లేకపోయినా, ఈ అనుభవం కలిగిన వాళ్ళు 100కి 90 ఉన్నారు. వాళ్ళంతా ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారో, ఇప్పుడు ఏ స్థితికి వచ్చారో అని అడిగితే వాళ్ళంతా సాక్ష్యాలు చెబుతారు. ఒక్కరోజు 2 రోజులతో ఈ సాక్ష్యాలని ముగించలేము. ఒక్కొక్కరు చెప్పడం ప్రారంభిస్తే గంటల తరబడి చెప్తారు. కారణం, వాళ్ళు ఒకప్పుడు ఉన్న ఆ స్థితి ఏమిటి, ఈ రోజున వాళ్ళని ప్రభు ఉంచిన స్థితి ఏమిటి. అత్యున్నత సింహాసనం, మహిమగల సింహాసనానికి ఆయన తీసుకొని వస్తాడట. ఎక్కడి నుండి? చెత్త కుండీలో నుంచి లేపుకొని తీసుకెళ్తాడట. ఇప్పుడు నా బ్రతుకుకి సాక్షాత్తు ఈ వాక్యం అచ్చం నన్ను గురించే రాసి ఉందా అన్నట్టుగా ఈ వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉండటం నేను గమనిస్తున్నాను. ఒకసారి సింగపూర్ నుండి సౌత్ కొరియాకి వెళుతున్నాను, దక్షిణ కొరియాకి వెళుతున్నాను. పైన ఆకాశంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక 3000-4000 అడుగుల ఎత్తులో ఏరోప్లేన్ ప్రయాణం చేస్తున్నప్పుడు అతను అంటాడు, ఇప్పుడు మీరు వియత్నాం దాటుతున్నారు, కింద చూస్తే మీకు పట్టణం కనబడుతుంది అని. కాసేపు అయిన తర్వాత హాంకాంగ్కి వచ్చారు, హాంకాంగ్ మీదుగా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు అని. తర్వాత చైనా మీదుగా, ఆ తర్వాత నార్త్ కొరియా మీదుగా అలా ప్రయాణం చేస్తూ చేస్తూ వెళుతూ ఉంటున్నప్పుడు అంత ఎత్తులో అన్ని దేశాలు ఏరోప్లేన్లో దాటిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చి మీకేమి ఆహారం కావాలి అని అడిగారు. నేను చెప్పాను, నేను కూర్చున్న చోటుకే తీసుకొని వచ్చి పళ్ళెం నిండా ఆ ఆహారం పెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎక్కడున్నవాడిని, ఇప్పుడు ఎక్కడున్నాను. ఒకప్పుడు ఎక్కడ నేను ఎంగిలి ఇష్టల దగ్గర పడి ఉండేవాడిని, చెత్త కుండీల దగ్గర ఉండేవాడిని. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చొని ఉన్నాను? అధికారులతో. అంటే కోట్ల కొలది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏరోప్లేన్ నిండా వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద మల్టీ మిలియనర్స్ ఉన్నారు. వ్యాపార రీతిగా వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో నేను కూడా కూర్చొని ఉన్నాను. అంతేకాకుండా
వాళ్ళతో సరి సమానంగా భోజనం చేసేదానికి వాళ్ళు భోజనం తీసుకొచ్చి పెట్టారు. నా పక్కన అటువైపు ఒక అతను ఉన్నాడు, బాగా లావుగా ఉంటాడు, బాగా బలిసిన మనిషి, ఇంతలా ఉన్నాడు, ఒళ్ళంతా బలిసిపోయింది కొవ్వు చేత. నేను అన్నం ముందు పెట్టుకున్నాను, భోంచేయట్లేదు, కంటి నిండా నీళ్ళు వస్తున్నాయి. నోరు తెరిస్తే యేసు రక్తం, స్తుతి స్తోత్రం అనుకుంటూ ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాను. నా పక్కనున్న అడిగాడు, భోంచేయండి అన్నాడు. చేస్తానండి అన్నాడు. నా కంటి నిండా నీళ్లు చూసి నీకేమైంది అని అడిగాడు. ఏం కాలేదు అన్న. మీకేమన్నా గుండెపోటు వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, ఏమిటి మీరు కంటి నిండా నీళ్లు పెట్టినారు, ఏంటి చెప్పండి అన్నారు. ఏం లేదండి అని నా సాక్ష్యం ఆయనకి చెప్పడం ప్రారంభించాను. నా సాక్ష్యం. అతను కంటి నిండా నీళ్లు పెట్టుకున్నాడు. యేసు ప్రభు చదువు లేని వ్యక్తిని, చెత్త కుండీల దగ్గర తిరుగుతున్న వ్యక్తిని, రక్తం కక్కుతూ బజారు పాలైన వ్యక్తిని ఎలా మార్చాడు, ఎలా ఆరోగ్యం ఇచ్చాడు, ఈ స్థితికి ఎలా తీసుకొని వచ్చాడు. ఇదంతా నిజమేనా అన్న ఆశ్చర్యంతో ఆయన నన్ను చూస్తూ కంటి నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మనం అప్పుడే నేను ఆ పాటని ప్రారంభించాను, సర్వోన్నతుడా అనే పాట. నేను భూమి మీద ఉన్నవాడిని, ఆకాశంలో నన్ను తిప్పుతున్నారు ఇప్పుడు, కానీ నీవెక్కడున్నావో తెలిసిన సర్వోన్నతమైన స్థలములలో ఉన్నావు. మరి అక్కడ ఒక సింహాసనం, ఆ సింహాసనానికి నన్ను తీసుకొని వెళ్తానని వాక్యంలో రాసి ఉంది. పెంట దిబ్బలలో నుండి, మట్టిలో నుండి, చెత్త కుండీలలో నుంచి లేపి ఉన్నతమైన స్థలాలలో మహిమగల సింహాసనం మందు కూర్చోబెట్టగలిగిన వాడు ఆయనే అని ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. మీ జీవితాలలో కూడా ఈ పాపములో పొరలాడడం, చీకటిలో చిందులాడడం, త్రాగుబోతనం, వ్యభిచారం, ఇలాగే ఎన్నో రకాల అపవిత్రమైన గుణాల చేత మనిషి చతికిలబడుతూ శాంతి సమాధానం లేక ఒళ్ళంతా నలిగిపోయి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానని గాయాలు, పుండ్లు, అనారోగ్యం, ఈ విధంగా వేధించబడుతున్నటువంటి ఒక మనిషిని ప్రభు తన రక్తం చేత కడిగి శుద్ధి చేసి లేపాడు. ఆయన రక్షణలో మన రోగాల పర్వం ముగిసిపోయింది. కారణం ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఆయన పొందిన గాయముల చేత మనకు ఆయన విడుదల కలుగు చేశాడు. గనుక ఆయన అంటున్నాడు, మహిమగల సింహాసనం మందు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి కూర్చోపెడతాను. మాట ఇచ్చిన దేవుడు మాట మార్చుకోడు. మాట మార్చుకునేందుకు ఆయన మనిషి కాదు, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన దేవాది దేవుడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకుంటాడు. నెరవేర్చుకున్న దాకా ఆయన కునకడు, నిద్రపోడు అని మనకు బైబిల్ చెబుతూ ఉంది. కనుక మనమంతా దేవుని సింహాసనానికి పిలువబడ్డాం. దేవుని సింహాసనం దగ్గరికి చేరాలని, దేవుని సింహాసనంలో ఉండాలని ఆయన మన జీవితాలని ఆయన కోరుకున్నాడు. గనుక ఆయన ఈ రాత్రి మరొకసారి చెప్తున్నాడు, మీలో ఎవరైనా మనసును మార్చుకొని ఆ దరిద్రపు నికృష్టపు బ్రతుకులో నుంచి విడుదల పొందుటకు కోరితే ఆయన రక్తం చేత కడిగి నిన్ను ఆయన సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళేంత వరకు ఆయన బాధ్యత కలిగి నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఏ ప్రమాదమో నీకు రానివ్వకుండా ఆయన నీ చేతిని పట్టుకొని
అక్కడ వరకు తీసుకొని వెళ్తాడు. కారణం, ఆయన అక్కడే ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువాడెవడో వానిని నా సింహాసనం మీద నేను కూర్చుండనెత్తును అని ఆ వాక్యపు వెలుగు మనకు ప్రబోధిస్తూ ఉంది. గనుక ఆయన జయించాడట. ఏమి జయించాడు? ఎలా జయించాడు? జయించిన వానికి తండ్రి సింహాసనం ఇచ్చాడు. యేసు ప్రభు అంటాడు, జయించువాడు ఎవడో వానికి నా సింహాసనాన్ని ఇస్తాను. కొరకే ఈ రోజున ఎన్నో శ్రమలు పడుతూ ఉంటారు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. రాజకీయంగా మనం గమనించినట్లయితే ఈ రోజున ఎమ్మెల్యేలైన వాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ, మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే జెండాలు మోసిన వాళ్ళు. ఒకప్పుడు వీళ్ళు జెండాలు మోసారు. జిందాబాద్ జిందాబాద్, డౌన్ 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 అని కేకలేసి అరిసిన వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎరగొట్టించుకున్న వాళ్ళే. పోలీస్ స్టేషన్ల వైపు తిరిగిన వాళ్ళే. ఎలక్షన్కి ముందు సారాయి ప్యాకెట్లు ఇంటింటికి పోయి పంచిన వాళ్ళే. మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని 100-200 రూపాయలు రహస్యంగా ఇచ్చి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళంతా పదవి కొరకు, ఒక గుర్తింపు కొరకు, ఒక మంత్రి పదవి కొరకు, లేక ఎమ్మెల్యే అవ్వాలని, ఎంపీ అవ్వాలని, ఆ సింహాసనం కొరకు వాళ్ళంతా నానా యాతన పడ్డారు. చీచా అనిపించుకున్నారు. రకరకాలుగా మాటలు తిన్నారు. ఎవరిని పడవాలన్నా వాళ్ళు పొడిచారు, ఎవరిని చంపాలన్నా వాళ్ళని చంపారు. కారణం ఏంటంటే ఏ విధము చేతనైనా నాకు ఒక పదవి కావాలి, ఆ పదవి ద్వారా నేను ఖర్చు పెట్టిందంతా మరలా సంపాదించుకోవాలి. ఇప్పుడు సంఘాలలో కూడా ఈ రోజున పదవుల కొరకు ప్రాకులాడేవాళ్ళు ఉన్నారు. పంచాయతీలో కూడా పదవుల కొరకు ప్రాకులాడతారు. ఏ స్థలంలోకి వెళ్ళినా ప్రతి చోట ఏదో ఒక చిన్న పదవి కొరకు ప్రాకులాటలు మనం గమనిస్తూ వస్తాం. అయితే యేసు ప్రభు అంటాడు, నేను ఎక్కడున్నానో అక్కడే మీరు ఉంటారు. నేను ఎక్కడున్నానో అక్కడే ఉంటారు, మరి ఎక్కడో ఉండరు. నేను సింహాసనం మీద నా తండ్రి కుడి పార్శ్వం మీద ఉన్నాను, మీరు అక్కడే ఉంటారు. జయించి నేను అక్కడికి వచ్చాను కనుక మీరు కూడా జయించి అక్కడికి రావాలి. ఏమి జయించాలి? జయించడం అంటే మనం జయించవలసినవి ఏమిటి అని దీని గురించి నేను ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు, ఈరోజు సాయంత్రం ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు నాకు ముందుగా ఈ 3 కోతులు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? 3 కోతులు కనబడ్డాయి. ఒక కోతేమో నోరు మూసుకొని ఉంది, ఇంకొక కోతేమో చెప్పండి కళ్ళు మూసుకొని ఉంది, ఇంకొక కోతేమో చెవులు మూసుకొని ఉంది. ఈ లోక సంబంధమైన మనిషి ఈ 3 కోతులు పెట్టి అనేకులకి మీ నోళ్ళు మూతలేయండి, మీ కళ్ళతో దరిద్రం చూడకండి, మీ చెవులతో అపవిత్రమైన కార్యక్రమాలు, దరిద్రపు కార్యక్రమాలు వినకండి, అప్పుడు మీ ఆత్మ సంబంధమైన జీవితం ఆత్మీయంగా ఉంటుందని ఒక లోకస్తుడు, ఈ లోక వ్యామోహాల్లో ఉండి పదవుల కొరకు ప్రాకులాడిన ఒక వ్యక్తి చెప్తున్నాడు ఆ మాట. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు, కామక్రోధ మద మత్సర్యాల్ని జయించాడు, పదవుల్ని జయించాడు, సన్మానాలు చేయించుకోవడానికి ఇష్టపడలేదు. ప్రతి విషయంలో కూడా
యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నవాడై తాను వెళుతున్న మార్గంలో ప్రతి విషయంలో ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వాక్యాన్ని మనం బైబిల్లో ఆ వాక్యం ఏమంటుందో తెలుసా? చదవండి ఆ వాక్యాన్ని. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. లోక సంబంధమైన ఆచారమా? ఈ ఆచారాలలో మనం మునిగి తేలుతున్నప్పుడు ఆ వేషం మనల్ని లోకంలో శాపానికి గురి చేస్తుందే కానీ మనల్ని ఆశీర్వాదానికి తీసుకురాదు. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను ఈ లోకాన్ని జయించాను. నేను యేసు ప్రభుని నమ్ముకొని బైబిల్ చంకన పెట్టుకొని బయలుదేరినప్పుడు మా వాళ్ళంతా వచ్చారు, మా అమ్మ బంధువులంతా వచ్చారు. ఏమిరా నీకేమైందిరా, ఎక్కడికో వెళ్ళిపోతావు అంట కదా అని అడిగారు. అవును, యేసు ప్రభు సేవ చేసేదానికి వెళ్ళిపోతాను అన్నాను. ఓరి పిచ్చోడా, ఈ వయసులో ఏం భక్తిరా, ఈ వయసులోనంటారా భక్తి చేసేది? లోకంలో ఎన్నో ఉన్నాయి, అవన్నీ రుచులు అనుభవించి సచ్చుబడిపోతావు చూడు, పళ్ళు రాలిపోతాయే, లేస్తే కూర్చోలేక కూర్చుంటే లేని పరిస్థితి వస్తుంది. అప్పుడు దిగు 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 అని భజన అప్పుడు ఆయన చేయాల్సిందే. లోకంలో చాలా ఉన్నాయి, నువ్వు అనుభవించవలసింది, నువ్వు రుచి చూడాల్సింది, నువ్వు తెలుసుకోవలసింది. ఇవన్నీ అనుభవించి ముగించిన తరువాత దేవుని భక్తిలోకి దిగాల బాబు అని మా వాళ్ళు, మా అమ్మకి బంధువులంతా నాకు చెప్పారు. అయితే బైబిల్ నేను తీసినప్పుడు ఏమని రాసిందో తెలుసా? నీ యవ్వనమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆమేన్. నీ బాల్యమందే నా కాడి మోసి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకాన్ని, లోకములో ఉన్న అలవాటుని, పద్ధతిని జయించిన తరువాత మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటామని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలా చేసేది ఆయనే గనుక మనం జయించుటకు మాత్రమే సిద్ధపడాలి. ఆయన మన వెంట ఉండి, నాన్న ఇది చేయొద్దురా బాబు, ఇది పద్ధతి కాదు, ఇలా చేసుకో, దీన్ని చేసావంటే ఈ విధంగా మారిపోతుంది, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది, నీ ఫ్యూచర్ అంతా పాడైపోద్ది, కనుక నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ప్రక్కనే ఉండి నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన మాటను పెడచెవిని పెట్టి తెగించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేదానికి నీవు సాహసించినట్లయితే నీ బ్రతుకులో ఓ భయంకరమైన శాపాన్ని అనుభవించక తప్పదు. అత్యున్నత సింహాసనం కాదు కదా, అదో పాతాళానికి దిగజారిపోయే ఆ ప్రమాదం ఉందనే సంగతి మనం బైబిల్లో గుర్తించాలి. లోకపు వేషాలు ఎట్లుంటాయంటే, లోకపు వేషాలు మనం గుర్తించలేనట్లు, కొన్నిటిని మాత్రం అస్సలు గుర్తించలేనట్టే ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం గుర్తిస్తే కానీ గమనించగలుగుతాం. అక్కడెక్కడో జంతువుల ప్రదర్శనశాల ఉందంట. ఎక్కడ ఒక ఊరిలో జంతువుల ప్రదర్శనశాల. అక్కడ ఒంటెలు, ఏనుగులు, సింహాలు, తెల్లటి పులులు, చిరత పులులు, కోతులు అంటే చింపాంజీ, కోతులు, మనుషులాగే ఉంటాయి ఆ కోతులు. అట్లాంటివి అన్ని రకాల జంతువులను తీసుకొని వచ్చి టికెట్ పెట్టి వాడు బడి పిల్లల్ని, పెద్దోళ్ళని, వాళ్ళని పెట్టి బాగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ జూలో, ఆ జంతు ప్రదర్శనశాలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషి కోతి ఒకటే ఉందంట. చిన్న చిన్న కోతులు మొచ్చంగిలు అంటే మొచ్చంగిలు నల్లగా ఉంటాయి. మొచ్చంగిలు, కొండ ముచ్చులు ఉంటాయి. కొన్ని కోతుల్లో రకరకాల కోతులు, 73 జాతులు ఉన్నాయి కోతుల్లో. ఆ రకం కోతులు ఎక్కడెక్కడ ఉంటాయో మనం గుర్తుపట్టలేము. కొన్ని కోటాలకు కూడా వస్తుంటాయి. గుట్టుగా వదిలి కూర్చోయి, గుట్టుగా కూర్చో, అటు ఇటు పిచ్చి కోతులు వేస్తూ ఉంటాయి, రకరకాల కోతులు. ఆ మనిషి కోతి
దానికి వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిందంటండి. చచ్చిపోయిన తర్వాత జనం తగ్గారంట రావడం. జనం తగ్గడం, ఆ జీవికి రావడం, మనిషికి వచ్చి చచ్చిపోయింది, అక్కడ ఏమి లేదని పుకార్లు పెట్టారు. ఆ రోజుల్లో ఒకడు వచ్చాడంట, అయ్యా జరగట్లేదు, నిరుద్యోగిని, నాకు ఏదన్నా ఒక ఉద్యోగం ఇప్పించండి బాబా. ఒరే మేమే నష్టాల్లో ఉన్నాం, జనం రావట్లేదు, కోతి చచ్చిపోయింది, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదురా. అది ఒక పని చెప్తాను, చేస్తావు. ఇటు బతిలాడుతున్నానంట. ఏమి లేదు, ఆ సచిన కోతి తోలంతా తీసి పెట్టాం, దాన్ని నువ్వు వేసుకో. నువ్వు ఆ కోతి చర్మాన్ని కప్పుకొని కోతిలాగా యాక్షన్ చేయి. పిల్లలు వస్తారు, కోతి పిల్లలు, ఏ ఏ ఏ ఏ అని వాళ్ళు దగ్గరికి రారు, ఎవరు దూరంగా ఉండి నువ్వు చేసే అన్నామనుకో, అచ్చం కోతిలాగా ఎగిరామనుకో, అబ్బా మరలా కోతి వచ్చిందని ఊరంతా తెలిసిపోద్ది. మాకు కూడా కలెక్షన్ బాగా ఉంటుంది, నా మాట వినరా బాబు, ఆ ఒక్క పని ఉందంటే అయ్యా చేసి పెడతాను నాయన అని చెప్పి ఆ తోలేసేసుకొని ఒళ్ళంతా కప్పేసుకొని అచ్చం కోతిలాగా యాక్షన్ చేస్తున్నాడంటండి. జనం మళ్ళా రావడం ప్రారంభించారంట. గుంపులుగా మళ్ళా కోతిని తీసుకొచ్చారు. చింపాంజీ వచ్చేసింది అని చెప్పి కోతిని తీసుకొచ్చారంటండి. తీసుకొస్తే వీడు ఎగరడమో, వీడు గంతులు వేయడమో, వాడికి రోజుకు 100. వాడు ఎగురులు గంతులు చూసి అసలు ఆ యొక్క జంతు ప్రదర్శనశాల యజమానే అసలు ఆ కోతి కానీ బతికుందా, ఈడేనా అనే అనుమానం వచ్చేటట్టు కోతి కంటే బాగా ఎగురుతున్నాడంటే ఈడు. ఆశ్చర్యం అయిపోయింది. తర్వాత ఏమైంది, ఎగరతా వాడికి ఎక్కువ ఉచ్చులు ఎక్కువైపోయి, సంతోషం ఎక్కువైపోయి గంతులేసి ఈ పక్కనే సింహాలు ఉన్నాయంటండి. ఆ సింహాల దాంట్లోకి ఎగిరి దిగేశాడట. ఒక్కొక్క సింహం చీర్త పుల ఒకటి, పెద్ద పుల ఇట్లా వరుసలో పెట్టి ఒక్కొక్కటి పెట్టుంటే వీడు ఎగిరి ఆ సంతోషానికి తట్టుకోలేక ఎగిరి దీంట్లో పడ్డాడంటండి. పడితే సింహం 4 అడుగులు వేసి చూసిందంటే ఈడు గడ్డలాడుతూ వణికిపోతా చెమటలో పోసి ఇదిగో దగ్గరకు వచ్చిందంట. వచ్చేవాడిని బాగా చూసి, రే ఎర్రోడా, నేను సింహం డ్రెస్సులో ఉన్నాను లేవాయి అనిందంట. నేను సింహాలు కాదురా పనికి వాళ్ళడా, నేను కూడా ఆ డ్రెస్సులోనే ఉన్నాను, సింహం డ్రెస్సులో నేను కూడా ఉన్నాను రా అన్నాడు. ఓహో అదే ఆ సంగతి. ఇప్పుడు సింహము వేషం వేసుకునే ఉంది, ఈ కోతి చెప్పండి, కోతి వేషం వేసుకో ఉంది. ఎవరు వేషం వేసుకోలేదో నాకు ఇప్పుడు అర్థం కావట్లే, ఎవరు ఏ వేషంలో ఉన్నారో తెలియట్లే. కొందరైతే ప్రార్థనకే వస్తున్నారో, నా చేయలాగేదానికి వస్తున్నారో, సొక్కలాగేదానికి వస్తున్నారో నాకే తెలియట్లే. కొందరు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోవట్లేదు, చెమటలో పోసి జనంలో గుంపులుగా ఉండే జనంలో ఇట్లు ఇరుచుకొని సినిమాకుల్లో వచ్చినట్టు వచ్చి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఏమో వెళ్ళిపోతున్నామంటే ఏం చేయమంటావో అంటుంది. ఇంత జనంలో గుంపులుగా వచ్చి వీళ్ళందరూ ప్రార్థన చేయించుకొని పోతున్నారు కదమ్మా అంటే, ఓహో ప్రార్థన అంటుంది. ఆమె ఎందుకు వచ్చిందో, ఆ జనంలో ఎందుకు పోతుందో ఆమెకే తెలీదు. నా ఎదురుగా ఉండే ఆ సంఘ పెద్ద ఒక ఆమంటుంది, అమ్మో నువ్వెందుకు ప్రార్థన చేసుకో, ఏం ప్రార్థన అంటుంది. విసరండి అంటే అర్థం ఏంటంటే, ఎవరో సింహం డ్రెస్సులో ఉన్నారో, ఎవరో ఈ చింపాంజీ కోతి డ్రెస్సులో ఉన్నారో ఏమీ అర్థం కాని పరిస్థితి అంటారు. దీన్ని అంటారు, బైబిల్ అంటుంది లోక సంబంధమైన వేషం. లోకంలో రకరకాల వేషాలు ఉన్నాయండి. ఈ రకరకాల వేషాల్లో ఇప్పుడు మనం వేసుకున్న వేషం ఏమిటో మనకు అర్థం కాదు. అయితే బైబిల్ అంటుంది, యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకముని జయించాను.
జయించువారు ఎవరో? ఆమేన్, ఆమేన్. ఇల్లు కట్టుకున్నారు. ప్రార్థన చేస్తే ఎస్ఎన్ గారి మీద దాంట్లో చేరతామన్నారు. నేను ప్రార్థన చేసేదాను కానీ పోతే నాకంటే ముందు పూజ జరిగింది అక్కడ. ఆ ఇంట్లో పూజ జరిగి కొబ్బరికాయ కొట్టిపోయినాడు ఆడేవుడు. ఒక ఆమె అంటది, ఎండ ఎస్ఎన్ గారు ఇట్లాంటి కొంపలకి ఎందుకు వచ్చారండి? ఆడెవడో వచ్చి కొబ్బరికాయలు కొట్టాడు. 3 కొబ్బరికాయలు కొడితే 3 కుళ్ళిపోయినాయండి. లోకపు వేషాలు ఉన్నాయి, దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా కోరుకుంటున్నారు. ఈ రెండింటి మధ్యలో నీ వ్యక్తిగత జీవితం ఎటు కాకుండా పోతుంది. నువ్వెక్కడో ప్రమాదంలో పడిపోతున్నావు. నువ్వు వేషం వేసుకున్నావు, అది నిజమైన సింహమని నువ్వు అనుకుంటున్నావు. ఆ సింహం ఏమంటది, నీలాగా నేను కూడా వేషం వేసుకొని ఉన్నాను అంటది. ఎవరిని మోసం చేస్తున్నారో, ఎవరు నిజమో, ఎవరు డూప్లికేటో మనకు అర్థం కావట్లేదు. అలాంటి స్థితిలో ఈ రోజున లోకము పోకడ సాగిపోతూ ఉంటుండగా మనము చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చేసి వివేచించాలి. ఆత్మల్ని వివేచించాలి, వ్యక్తుల్ని వివేచించాలి, వాళ్ళ యొక్క చూపులు వివేచించాలి, వాళ్ళ పద్ధతులు వివేచించాలి. ఇది ఆత్మ సంబంధమైన పద్ధతేనా కాదా? ఆత్మ సంబంధాలు చూసే చూపా కాదా? ఆత్మ సంబంధమైన మాటలేనా? ఇతని నోటన వచ్చే మాటలో, ఇతని క్రియలో అని గుర్తించి గమనించి యేసు ప్రభు అంటాడు, ఇదిగో నేను లోక సంబంధిని కాను, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడాను లోక సంబంధాలు కాకుండా ఉండాలి. నేను లోకాన్ని జయించాను, జయించిన వానికి సింహాసనం. 20వ తారీఖు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ సింహాసనం అని కాదు చెప్పింది ఆయన. జయించిన వాడు ఎవడో, ఎవరు జయ జీవితాన్ని ఆశిస్తారో, ఆ పద్ధతిని ఎవరు అనుసరిస్తారో, ఈ వేషంలో నుంచి ఎవరైతే విడుదల పొంది తమ వ్యక్తిగత జీవితంలో దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయన కొరకు జీవించాలని నిర్ణయించుకొని తీర్మానం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఆయన జయం అనుగ్రహించి జయించిన ఆయన సింహాసనం మందు ఆయన మనల్ని కూర్చోపెడతాడు అనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవం. గనుక మన నోరు అదుపులో పెట్టుకోవలసిన అక్కర ఉంది, మన చెవులు అదుపులో పెట్టుకోవలసిన అక్కర ఉంది. మనం కొన్ని సంగతులు విన్నామంటే విన్నట్టుగా మన చేతులన్నీ ప్రవర్తిస్తాయి, విన్నట్టుగా మన నోరు ప్రవర్తిస్తుంది, మాట్లాడుతుంది. మనం అవి వినకపోతే మన నోరు పవిత్రంగా ఉంటుంది, మన క్రియలు కూడా పవిత్రంగానే ఉంటాయి. మనం వినే విషయాన్ని బట్టి, మన కళ్ళతో చూస్తున్న అనుభవాలను బట్టి, మన నోటితో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం వ్యక్తిగతంగా అపవిత్రులమైపోయే ప్రమాదం ఉంది, శాపానికి గురైపోయే ప్రమాదం ఉంది, దేవుడిస్తున్న ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోతున్నామన్న సంగతి బైబిల్ చెప్తున్న సంగతి. నీ నోరు పవిత్రంగా, నీ చేతులు పవిత్రంగా, నీ మనస్సు పవిత్రంగా నీవు ధరించుకోవలసింది ప్రభు అయిన యేసు క్రీస్తుని. లోకపు వేషం కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు ధరించుకున్నట్లయితే ఆ ధరించుకున్నటువంటి ఆయన స్వభావం, ఆయన గుణగణాలు మన జీవితంలో ప్రభావితం అవుతాయనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి నగ్న సత్యం. ఒకసారి పేతురు అడుగుతున్నాడండి, అయ్యా పొలాలు వదిలిపెట్టమన్నావు, ఈ లోక ఆచారాలు వదిలిపెట్టమన్నావు, సమస్తం వదిలేయమన్నావు. వదిలేసామండి. మిమ్మల్ని తీర్పు తీర్చే సింహాసనాల మీద కూర్చోబెడతారు. కారణం ఏంటంటే మీరు లోకంలో ఉన్న వాటిని త్యజించి అన్నిటిని విడిచిపెట్టి ఈ శాపం, ఈ దరిద్రత మాకు అక్కర్లేదని వదిలిపెట్టి వచ్చాయి, నన్ను వెంబడించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెడతాడట? ఎక్కడ కూర్చోబెడతాడంటండి? తీర్పు తీర్చే
సింహాసనం అంటే మనమంతా జడ్జిలు అన్నమాట. కూర్చునే ఆ సింహాసనం వేరుగా ఉంటుంది. ఆ దాని మీద అత్యున్నత సింహాసనం మందు నేను కూర్చుంటాను. యేసయ్యని వెంబడించారు, మీరు సమస్తం వదిలారు. అది నన్ను వెంబడించట్లో ఒక భాగం. ఇప్పుడు నన్ను వెంబడించారు, ఇది మీ వెంబడించట్లో రెండవ భాగం. నేను ఏమన్నానంటే ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్న. మీరు సమస్తం వదిలిపెట్టి నన్ను వెంబడించారు. అంటే లెస్ లగేజ్, బరువులు లేకుండా, భారాలు లేకుండా సమస్తము నా మీద వేసి మీరు సునాయాసంగా నడిచి నన్ను వెంబడిస్తున్నారు. మీరు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారో నాకు తెలియదు. ఎవరిని వెంబడిస్తున్నారో తెలియదు. ఎవరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారో తెలియదు. ఎవరు నిలబడినట్టు నిలబడుతున్నారో తెలియదు. ఎవరు డ్రెస్ చేసినట్టు మీరు డ్రెస్ చేస్తున్నారో తెలియదు. ఎవరిని పోలి నడుస్తున్నారు, ఎవరు మీకు మాదిరికరంగా ఉంచుకున్నారు, ఎవరిని మీరు మాదిరికరంగా ఉంచుకున్నారు అది నాకు తెలీదు. కానీ మీకు తెలుసు. మీకు మాదిరి ఎవరో, ఆ మాదిరిగా ఉన్న ఆ వ్యక్తి మనిషా, ఆత్మీయుడా, లేక యేసుక్రీస్తా? ఒకసారి ఒక చోట ఏం జరిగిందంటే బాగా వినండి, చెప్పేటప్పుడు మీ నిద్రపోద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు శిష్యత్వం చేస్తున్నాడు. పాస్టర్ గారు ఒక రోజున ఏదో ప్రాంతానికి వెళ్ళిపోతూ, ఈ ఆదివారం నువ్వే వాక్యం చెప్పరా బాబు అన్నాడు. సరేనన్నాడు. వాక్యం చెప్తా ఎంతసేపటికి వాక్యం చెప్తానే ఉంటాడు, ఇటు అంటాడు. వాక్యం చెప్తానే ఉంటాడు, ఇటు అంటాడు. వాక్యం చెప్తా మళ్ళీ ఇటు అంటాడు. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. పాస్టర్ గారు కూడా ఇట్లాగే అంటాడు అప్పుడప్పుడు. మన పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు ఇటు అంటుంటాడు. అచ్చం ఈ చిన్న పాస్టర్ గారు కూడా అట్లాగే అంటున్నాడు. పాస్టర్ గారు అంటే బాగుంది, కానీ ఈయనంటే అసహ్యంగా ఉందేంటి అని అనుకున్న తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, పాస్టర్ గారితో బాగా స్నేహితంగా ఉంటాడు. ఆయనతో పోయి, ఏంటండి పాస్టర్ గారు అప్పుడప్పుడు ఇటు అంటుంటాడు, ఏంటంట, ఏం జరిగింది అని ఈ అబ్బాయిని అడిగితే, అన్నప్పుడల్లా ఆత్మ వచ్చేస్తుంది బాగా పాస్టర్ గారికి. ఆత్మ ఎక్కువ వచ్చి భలే చెప్తాడు వాక్యం. అందుకని నాకు కూడా ఆ ఆత్మ రావాలని నేను కూడా ఇట్లా అంటున్నాను అన్నాడంట. తర్వాత ఆ పెద్ద ఆయన అన్నాడు, బుద్ధి లేదురా నీకు, మెదడు లేని పని చేస్తున్నావు. ఆయన మీ పాస్టర్ గారు కండక్టర్ ఉద్యోగం చేశాడు. ఇక్కడ బ్యాగ్ తగిలించుకుంటాడు కదా, ఆ బ్యాగ్ జారిపోతున్నప్పుడు ఇట్లా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ టికెట్లు కొట్టేటప్పుడు బ్యాగ్ జారిపోతే ఏం చేస్తాడు అంటాడు. మళ్ళీ టికెట్లు ఎక్కడికి మళ్ళీ అంటాడు, మళ్ళీ టికెట్ కొట్టాడు. ఆయన కండక్టర్ ఉద్యోగం మానేసి 13 ఏళ్ళైనా ఆ జారిపోయినట్టే ఉంటుందంట ఆ సంచి. అందుకని మళ్ళీ అప్పుడప్పుడు ఆ అలవాటు మీద అంట, వీడికేం జారిపోయింది. చూసారా? అంటే ఇతను ఎవరిని వెంబడించాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరిని వెంబడించాడు? ఆయన కానీ మట్టి తింటే వీడు కూడా మట్టి తింటాడు. ఆయన బురద తాగితే వీడు బురద తాగుతాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని,
నేను తప్ప మరొక సత్యం లేదు ఉండకుండా. చూడండి, దేవుడు మిమ్మల్ని పెంట దిబ్బలలో నుంచి, చెత్త కుండీలలో నుంచి, మట్టిలో నుంచి, బురదలో నుంచి, అపవిత్రతలో నుంచి, ఇప్పుడో మరుక్షణమో ఆఘాతానికి, శాపానికి పడిపోయే ఆఖరి అడుగులో నుంచి విడిపించి రక్షణ దయచేసి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి ఆయన జయించిన వాడై ఆ జయించిన సింహాసనాన్ని వాగ్దానం చేస్తూ ఉండగా, ఆ వాగ్దానానికి సిద్ధపరచబడి అక్కడికి నీవు రావాలని ఆశతో ఎదురు చూడవలసి ఇప్పుడు నీ స్థితి ఈ రోజున లోకపు వేషమా, లోకపు అలవాట్ల, లోకులందరూ ఒక పద్ధతిలో పోతూ ఉంటారు, ఆ పద్ధతిలోకి మీరు పోతున్నారా? ఉన్న చోటికి మీరు చేరినట్లుగా దాని కొరకు ఎదురు చూస్తున్నారా? మిమ్మల్ని దేవుడు ఉంచాలనుకున్న ఆ స్థితి చాలా ఉన్నతమైన స్థితి. మరలా మీరు ఊబిలో పడకూడదని, మరలా పాపేక్షల మధ్యలోకి వెళ్ళకూడదని, మరలా అక్రమాల మధ్యలోకి వెళ్ళి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకూడదని ఆయన ఆశించాడు. కనుక సింహాసనం మీద ఉన్న నీవు, సింహాసనం మీదకి తీసుకుని వెళ్తున్న నీవు అక్కడి నుంచి మరలా చెప్పులు కొరికేదానికి తిరిగి వెళ్ళకూడదు. వాంతి చేసిన దాన్ని మరలా తినేదానికి ఇష్టపడకూడదు. అందుకనే బైబిల్లో రాసింది, కుక్కల విషయమై జాగ్రత్త, బివేర్ ద డాగ్స్. 4 కాళ్ళు లేవు, ఆయన రాసిన కుక్కకి 2 కాళ్ళే ఉన్నాయి. వాంతి చేసి తిని, వాంతి చేసి తిని, వాంతి చేసి తిని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడు, చూస్తూ ఉన్నవాడు, మాట్లాడే దేవుడు, నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని గమనించి స్పందించే దేవుడు, వెంటనే నీకు సహకరించే దేవుడు, ఆయన రెక్కల నీడలో నిన్ను దాచుకునేవాడు. మనకెందుకులే వాళ్ళ కర్మ అని అనుకునేవాడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని నించాలట. వెంబడించే వాళ్ళకి ఆయన తీర్పు తీర్చే సింహాసనాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ముందు నేను చెప్పాను, జయించిన వారికి ఒకే ఒక ఆశ, విక్టోరియస్ లైఫ్. జయించే జీవితం నాకు కావాలి, ఈ తుచ్చమైన అభిలాషల నుంచి నాకు విడుదల కావాలి అని ఎక్కడో అంతరంగం, కానీ బలహీనతల మధ్యలో కృంగిపోతుండగా ఆ ఆశ నేను మరలా నూతనపరిచి, ఆ ఆశను బలపరిచి నిన్ను జయించేటట్లుగా ఆయనే చేస్తాడు. ఆ ఆశని గుండెల్లో దాచుకునవలసిన అక్కర, దాని కొరకు ప్రయాసపడవలసిన ఆశ నీ జీవితంలో కనిపించాలని లేఖనాలు చెప్తున్న సత్యం. వెంబడించాలట. ఆమేన్. మరొక వాక్యాన్ని కూడా మీరు చదవండి. పేతురు మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు. మళ్ళా చదువు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. చాలు. చెంపదెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు గుద్దుతుంటే సహించాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కిరీటం మీద పిటామని ఒక దుర్మార్గుడు కొడుతుంటే సహించాడు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చబడింది. అంతటి మహనీయుడు నీకు మాదిరిగా ఆయన అడుగు జాడలలో నువ్వు నడవాలని. ఆమేన్. ఆయన్ని వెంబడించడం అంటే ఏమిటి? యేసు 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 అసలు 18 పేజీలు రాసేయడమా? ఎన్నిసార్లు రాశావో? 1 కోటి సార్లు రాశా, 10 లక్షల సార్లు రాశా. యేసు 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 అది కాదు. వెంబడించడం అంటే అది కాదు. యేసు భజన చేసుకుంటూ తిరిగే కాదు. పేబా పేబా చోత్రం, పేబా పేబా చోదరం 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 చోదరం, పేబా 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 చోదరం చోదరం, అది కాదు. ఆయన వెళ్ళిన మార్గం ఏమిటి? దూషించబడినప్పుడు
ఆయన తిరిగి దూషించలేదు. పిడిగుద్దులు గుద్దినప్పుడు ఆయన మరలా వాళ్ళని శపించను లేదు. ఆయన నోటి మాట వీధులలో వినబడలేదు. బొచ్చు కత్తిరించి వారి దగ్గర గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉన్నాడు. ఈ అడుగు జాడలు నీవు వెంబడించాలని, నేను వెంబడించాలని ఆయన ఏం చేశాడు? మనకు మాదిరిగా ఆ మార్గంలో వెళ్ళాడట. ఆయనను వెంబడిస్తున్నామని చెప్పుకునే మనము ఈ యొక్క పద్ధతిలోకి వెళ్తున్నామా? లేక దూషించిన వాళ్ళని దూషించి, శపించిన వాళ్ళని శపించి, మనకు కీడు చేసిన వాళ్ళకి కూడా మనం కీడు చేసి లేనిపోని శాపాలు తెచ్చిపెట్టుకుంటున్నామా? ఆయన్ని వెంబడించడం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం కొండకు పోయి రావడమా? పిల్లలకి ఎండ్రులు కత్తిరించడమా? తిరునాళ్ళు చేసుకొని రావడమా? భజన చేసుకొని రావడమా? ఆయన అడుగు జాడలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన శ్రమ పడటము, బాధపడటము, కన్నీళ్లు విడటము, మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఒక భాగం అయితే, ఆయన అడుగు జాడల్లో మరొక భాగం ఏమిటో తెలిసిన? ఆయన మేలు చేస్తా సంచరించాడంట. ఆమేన్. ఏం చేస్తా సంచరించాడండి? చెప్పండి గట్టిగాను. ఆయన ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మేలు చేస్తా సంచరించాడు, కీడు చేస్తా కాదు. ఆయన్ని వెంబడిస్తున్న మీరు, ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్న మీరు, ఆయన వాగ్దానం చేసిన ఉన్నత సింహాసనం మీద ఆసీనుడగుటకు ఆయన మీరు ఇష్టపడినట్లయితే మీ జీవితాలు ఉన్నత స్థాయి అనుభవంలోనికి రాగలగాలి. నెమ్మదిగా, విశ్రాంతిగా, మాన్యత కలిగి మీరు బ్రతకాలి అనుకుంటే మీ వ్యక్తిగత జీవితంలో 2 కోణాలు కనిపించాలి. అది మేలు చేస్తా సంచరించడం. కుంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మూగవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ పూట ఆహారం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆకలితో అలమటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమేమైతే చేశాడో అవన్నీ మన జీవితంలో మనం ఆయన అడుగుజాడలను వెంబడిస్తే, ఆయన్ని వెంబడిస్తున్నామని మనం చెప్పుకుంటే, నేను క్రిస్టియన్ని, క్రైస్తవుని అని చెప్పుకుంటే ఇవి వెంబడించి తీరాలి. రెండోది, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆక్రందనతో బిగ్గరగా మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశాట. అవి ఆయన అడుగు జాడలు. అవి ఆయన అడుగు జాడలు. ఆ అడుగు జాడలను ఎప్పుడైతే మన బ్రతుకులో మనం అనుసరిస్తూ ఉన్నామో, ఆయన అంటాడు, నీవు నన్ను వెంబడిస్తున్నావు కనుక నిన్ను తీర్పరిగా, నిన్ను న్యాయం తీర్చే సింహాసనం మీద కూర్చోపెడతాను. లక్షల కోట్ల కొలది ప్రజల్ని నీ ఎదురు నిలబెడతాను. నీవు వాళ్ళకి న్యాయం తీర్చే వ్యక్తిగా మార్చబడతావు. ఇది మహిమగల సింహాసనం. ఆమేన్. హల్లెలూయా. 5 సంవత్సరాలు మాత్రమే ఉండే సింహాసనం కాదు. 5 సంవత్సరాలు కూడా గ్యారంటీ కాదు. మధ్యంతర ఎన్నికలు వస్తే అది కూడా లేదు. ఏది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనాలు ఏమీ శాశ్వతమైనది కాదు. గనుకనే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఆయన చెప్పే సంగతులు ఏవనగా, చెవులు గలవాడు వినుగాక, ఆత్మ చెవులు కలవాడు వినుగాక. ఆయన అడుగు జాడల్లో ఉన్నటువంటి ఆ యొక్క అవమానాలు కానివ్వండి, నిందలు కానివ్వండి, దూషణలు కానివ్వండి. నేను లేమల్లిలో ఉంటున్నప్పుడు ఒక అతను వచ్చాడు, నాకు తెలిసిన అతను వచ్చాడు. వచ్చి, ఏమన్నా యాసన గారా, ఆయనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తాను మోసుకుంటూ నన్ను వెంబడించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరైనా నన్ను వెంబడించ కోరితే, పేతురు అంటాడు, అయ్యారించాడో చెప్తున్నాడు ఇక్కడ. ఎలా వెంబడించాలో యేసు ప్రభు చెప్తున్నాడు. నా సిలువని ఎత్తుకోమని అంటలేదు, ఎవరి సిలువని వాళ్ళు ఎత్తుకోవాలా. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఒక సిలువ ఉంది, ఆ సిలువని మీరు ఎత్తుకోవాలా. అలా ఎత్తుకొని నన్ను వెంబడించాలా. నా సిలువని మీరు ఎత్తుకొని కాదు, మీ సిలువని నేను ఎత్తుకొని కాదు. ఎవరి సిలువని వాళ్ళు ఎత్తుకొని యేసయ్యని వెంబడిస్తే ఆయన అడుగుజాడల్లో మనం వెంబడిస్తున్నామని దీని ఆంతర్యం. గనుక సిలువ అనేది శ్రమలు కాదు, సిలువ అనేది మన నిరీక్షణకు గురి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించేవాడు యేసుక్రీస్తునందే ఆశ్రయించాలి. ఆశ్రయించేవాడు ఆయన సన్నిధిలో ఆశ్రయించాలి. సిలువను ఎత్తుకొని, యేసయ్య సిలువ కాదు, మన సిలువని. ఇప్పుడు నా సిలువని నేను ఎత్తుకొని తిరుగుతూ ఉన్నా, మీ సిలువని మీరు ఎత్తుకొని తిరగాల. ఎక్కడ? ఆయన అడుగు జాడలలో. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు అడుగు జాడలు కనబడుతున్నాయి. కాసేపు అయిన తర్వాత ఒక అతను వెనక్కి తిరిగి చూస్తే ఒక అడుగు జాడే కనబడుతుంది, రెండో అడుగు జాడ కనబడట్లేదు. ఏమిటి, ఇప్పటి వరకు 2 అడుగు జాడలు కనబడుతున్నాయి కదా, నడుస్తుంటే 2 అడుగులు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఒక్క అడుగు జాడే కనబడుతుంది ఏమిటి అని ఆలోచిస్తుంటే ఒక స్వరం వినబడుతుంది. ఏమని తెలుసా? ఇదిగో నీకు కష్టం వచ్చింది, చిన్న కాలం వచ్చింది, మురికి బురద నీళ్ళు పారుతున్నాయి ఇక్కడ, అందుకని నిన్ను నేను ఎత్తుకున్నాను కనుక నీ అడుగు జాడలు లేవు, ఇప్పుడు నా అడుగు జాడలు మాత్రమే నీకు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారము జయించు వాడెవడో వానిని నా సింహాసనం మీద నాతో కూడా కూర్చుండబెట్టెదను. ఇప్పుడు మనల్ని అందరినీ ఈ రోజున ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయాడో తెలుసా? ఆయన తండ్రి కుడి పార్శ్వం దాకా తీసుకెళ్ళిపోయాడు. ఆమేన్. 2 సంగతులు చెప్పాను మీకు ఇప్పుడు, 2 సంగతులు. ఒకటి జయించాలి, రెండోది ఏం చెప్పండి? వెంబడించాలి. జయించాలి, వెంబడించాలి. ఇక వేరే ఏమీ లేదు. నిలువు దోపిళ్ళు అక్కర్లేదు, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తాల్సిన అక్కర్లేదు, గోర్లు పెంచుకోవాల్సిన అక్కర్లేదు, గడ్డం పెంచుకోవాల్సిన అక్కర్లేదు. నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, ఈ రాత్రి మీరు ఆయన సన్నిధికి వచ్చారు, వచ్చింది వాస్తవమే. కానీ మీరు ఇంకా లోకపు వేషాలలోనే ఉన్నారా? లోకులు ఎలా డ్రెస్ చేస్తారో, లోకలు ఎలా మాట్లాడతారో, లోకులు ఎలాగ షోకులు చేసుకుంటారో, లోకులు ఎట్లా రంగులు కొట్టుకుంటారో, లోకుల్లాగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నారా? లోకుల్లాగా ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా? లేక దైవ భక్తి కలిగిన వాళ్ళ వలె ఆయన అడుగు జాడలు నడుచుటకు ఆశిస్తున్నారు?